సో ఏ రోజుకు ఆ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే క్యాష్ బుక్ లో ఎంటర్ చేయాలి మనం. దానికి రిలేటెడ్ గా రిసిప్ట్ అయితే రిసిప్ట్ వోచర్ రాయాలి, క్యాష్ బుక్ లో ఎంటర్ చేయాలి. ఒకవేళ పేమెంట్ ట్రాన్సాక్షన్ జరిగింది అంటే పేమెంట్ వోచర్ రాయాలి, క్యాష్ బుక్ లో ఎంటర్ చేయాలి. ఆ పేమెంట్ మనము ఇచ్చిన పేమెంట్ క్యాష్ ద్వారా ఇస్తే పేమెంట్ వోచర్, క్యాష్ బుక్ మాత్రమే మనం. అర్థమవుతుందా? బిజినెస్ కి రిసిప్ట్స్ పేమెంట్స్ ఉంటాయి అంతే కదా. అర్థమవుతుందా లేదా? ఎస్ సార్. బిజినెస్ అన్నాక మనకి రిసిప్ట్స్ ఉంటాయి, పేమెంట్స్ ఉంటాయి. రిసిప్ట్ వచ్చింది అంటే రిసిప్ట్ వోచర్ లో ఎంటర్ చేసి క్యాష్ బుక్ లో రిసిప్ట్ సైడ్ ఎంటర్ చేయాలి. పేమెంట్ చేసాము అంటే పేమెంట్ వోచర్ లో ఎంటర్ చేసి క్యాష్ బుక్ లో పేమెంట్ సైడ్ ఎంటర్ చేయాలి. పేమెంట్స్ లో మళ్ళీ మనకి క్యాష్ ద్వారా పే చేస్తే ఓన్లీ పేమెంట్ వోచర్, క్యాష్ బుక్. ఇన్ కేస్ చెక్ బుక్ ద్వారా పే చేసాము అంటే ఒక సప్లయర్ కి కానీ ఎంప్లాయీస్ కి శాలరీస్ ద్వారా శాలరీస్ పే చేసేటప్పుడు కానీ చెక్ ఇచ్చామనుకోండి, అంటే అప్పుడు చెక్ బుక్ అంటే చెక్ రాయాలి, పేమెంట్ వోచర్ రాయాలి, క్యాష్ బుక్ లో మెయింటైన్ చేయాలి. అర్థమవుతుందా? ఎస్ సార్. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ కి ఓన్లీ ఎక్కడ ఎంటర్ చేస్తామా? క్యాష్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాష్ బుక్. ఒకటి. క్యాష్ బుక్ లో ఎంటర్ చేస్తాం. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ కి రిసిప్ట్ వచ్చింది అనుకుందాం మన బిజినెస్ కి. ఉంటాయి. ఒక రిసిప్ట్ మధ్యలో వచ్చింది. ఉంటాయి. ఇప్పుడు దీనికి ఏమేమి మెయింటైన్ చేయాలి, ఎక్కడెక్కడ రికార్డ్ చేయాలి? రిసిప్ట్ క్యాష్ వోచర్ లో బుక్ వాళ్ళవే వారమే రిసిప్ట్ రిసిప్ట్. వోచర్ రాయాలి. క్యాష్ బుక్ నెక్స్ట్ క్యాష్ బుక్ లో నెంబర్ వాళ్ళు బాగా సోమవారం నాడు వేయరులే. సోమవారం రోజు వేయరు. క్యాష్ బుక్ లో రిసిప్ట్ సైడ్ రాస్తాం. ఇన్ కేస్ ఒక పేమెంట్ జరిగింది మా ఏమో తెలియదు, ఎవరు ఫోన్ చేశారు. ఇట్టంగా పేమెంట్ జరిగింది అనుకుందాం. పేమెంట్ జరిగితే ఎక్కడెక్కడ రాయాలి? పేమెంట్ పేమెంట్ ఫస్ట్ పేమెంట్ వోచర్, తర్వాత క్యాష్ బుక్. క్యాష్ బుక్ ఇది క్యాష్ వాట్ రిలేటెడ్ వదిలేదు. పేమెంట్ అయితే, క్యాష్ పేమెంట్ అయితే. ఇన్ కేస్ చెక్ పేమెంట్ అయింది అనుకో, చెక్ బుక్ లో ఇక్కడెక్కడ ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి? మాన్యువల్ రికార్డ్స్, పేమెంట్ వోచర్, చెక్ బుక్, చెక్ రాయాలి కదా, తర్వాత క్యాష్ బుక్. ఇది మాన్యువల్ గా రికార్డ్ చేయాల్సింది. దీని తర్వాత మనకు వర్క్ అయిపోయిన తర్వాత దీన్ని టాలీ అనే సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేయాలి. ఇది డే టు డే వర్క్ ఎవరికి? అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్. అర్థమవుతుంది? ఇన్ కేస్ మంత్లీ ప్రాసెస్ అయితే మంత్లీ వర్క్ ఏం చేయాలి? క్యాష్ బుక్ క్లోజ్ చేయాలి, ఏంది? క్లోజింగ్ క్యాష్ బుక్, డిఆర్ఎస్ చేసుకోవాలి, దాని తర్వాత జిఎస్టి ఫైల్ చేయాలి. ఈ మూడు వర్కులు ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇది మంత్లీ ప్రాసెస్, ఇది డైలీ ప్రాసెస్. రీప్లే కుక్కు మరి. సో ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ చూద్దాం, ఒక ప్రాబ్లం తీసుకుందాము.
దాన్ని ఎలా ఎంటర్ చేస్తారో చూడండి. మీ స్క్రీన్ కనపడుతుందా? ఎస్ సార్. మరి ఇక్కడ సింధూర్ ఫర్నిచర్ అని మన కర్నూలులోదే అనుకుందాం. సో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళ అడ్రస్ ఇది, వాళ్ళ జిఎస్టి నంబర్ ఇది. సో జిఎస్టి నంబర్ ఇక్కడ ఉంది. రెగ్యులర్ డీలరే అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది మా బిజినెస్? 10/4/2024 మా ఈ రోజు రేపు ఇంకొక 2 days ఇలా ప్రాబ్లం నేను టైప్ చేసి చెప్పిన తర్వాతనే రాద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ ముందు ముందు క్లాసులలో ఇంకా ఈ ప్రాబ్లం అనేది ఉండదు. ఓన్లీ సిచ్యువేషన్ చెప్తాను, అంటే ట్రాన్సాక్షన్ చెప్తాను, ఎక్కడెక్కడ ఎంటర్ చేయాలనేది ప్రాక్టీస్ అయ్యాలి. ఎందుకంటే మీరు అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ గా బయట జాబ్కి వెళ్ళినప్పుడు గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ XYZ అని మనకి ఎవరు చెప్పరు. ఒక బిల్ ఇస్తాడు, ఆ బిల్లుని తీసుకుని ఎంటర్ చేయాలి. బిల్ ఇస్తాడు అంతే. ఆ బిల్ పర్చేజ్ బిల్లా సేల్స్ బిల్ ఐడెంటిఫై చేసి ఏ ఏ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఎక్కడెక్కడ ఎంటర్ చేసుకోవాలని తెలుసుకోవాలి. అంతేగాని నాకు బిల్ ఇస్తే నాకు రాదు సార్ అంటే అది ప్రాక్టీస్ చేయడం కోసం మనకి ఈ కోర్స్. సో ఫస్ట్ మిస్టర్ ఆకాష్ స్టార్టెడ్ ఫర్నిచర్ బిజినెస్. ఆకాష్ అనేవాడు ఫర్నిచర్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. కాంట్రిబ్యూషన్ కాస్ట్ క్యాష్ టు ది బిజినెస్. బిజినెస్ పేరు ఏంటంటే సింధూర్ ఫర్నిచర్. దీని మీనింగ్ ఏంటి మా ఆకాష్ స్టార్టెడ్ ఫర్నిచర్ బిజినెస్ అండ్ కాంట్రిబ్యూషన్ క్యాష్ టు ది బిజినెస్. ఆకాష్ అనేవాడు ఫర్నిచర్ బిజినెస్ చేస్తున్నాడు. సో బిజినెస్ కి అమౌంట్ ఇచ్చాడు. సో క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశాడు కదా. మరి క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశాడు, అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది మనకి? టాలీలో మళ్ళీ ఫస్ట్ మాన్యువల్ రిజిస్టర్స్ రాసిన తర్వాత టాలీలో ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ మాన్యువల్ రిజిస్టర్ లో ఇది క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్? క్యాష్ ట్రాన్సాక్షన్స్ సో క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ వచ్చిందా పోయిందా? వస్తుంది కాబట్టి వస్తుంది. రిసిప్ట్ వచ్చారు. రిసిప్ట్ వచ్చారు కదా. సో రిసిప్ట్ వచ్చారు. ఇక్కడ మనకి రిసిప్ట్ వచ్చర్ లోకి వెళ్దాం. సో ఇక్కడ ఓచర్ నంబర్ ఎంత? 01. డేట్ ఎంత? ఏ రోజున మనకు వచ్చింది? 10/4. ఇక్కడ 10/4. 10/4/2024. రిసీవ్డ్ ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి? మిస్టర్ ఆకాష్. కావాలంటే ఓనర్ అని పెట్టుకోండి, మనకి పెట్టుకుంటాం. అమౌంట్ ఎంతమా? 5 lakhs. ఇన్వర్స్ లే నానింటానా సో క్యాష్, దినపడుతుంది. క్యాష్ ద్వారా డేట్ 10/4/24 టువర్డ్స్ మిస్టర్ ఆకాష్ స్టార్టెడ్ బిజినెస్ అండ్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ టు ది బిజినెస్. ఇలా రిసీవ్డ్ బై సైన్ చేస్తారు. డేట్ ఫస్ట్ రిసిట్ ఓచర్ రాశారు. రిసిట్ ఓచర్ రాసిన వెంటనే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? క్యాష్ బుక్. అర్థమవుతుందా? ఫస్ట్ పేమెంట్ అయితే పేమెంట్ ఓచర్ రాసిన తర్వాత క్యాష్ బుక్కి వెళ్ళాలి. రిసిట్ ఓచర్ అంటే రిసిట్ వచ్చింది కదా మనకి. మనం ఓన్లీ టాలీ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తే టాలీ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళి ఇక్కడ కంపెనీ క్రియేట్ చేసి ఇక్కడ ఓచర్స్ లో F6 రిసిప్ట్లు వేసేసామంటే సరిపోతుంది. కానీ మనకి అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ అంటే
రెండు ఉండాలి. మాన్యువల్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయాలి. సో మాన్యువల్ రికార్డ్స్ ఏమేమి రాయాలంటే రిసిప్ట్ వచ్చినప్పుడు రిసిప్ట్ వోచరు ప్లస్ క్యాష్ బుక్, పేమెంట్ వచ్చినప్పుడు పేమెంట్ వోచరు ప్లస్ క్యాష్ బుక్. ఇప్పుడు రిసిప్ట్ వోచర్ రాశాం. నెక్స్ట్ ఎక్కడ వెళ్ళాలి మా మాన్యువల్ రిజిస్టర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్యాష్ క్యాష్ బుక్. సో క్యాష్ బుక్ ఇక్కడ ఉంది. డేట్ 10/4/24, వోచర్ నంబర్ 1 ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మిస్టర్ ఆకాష్. మిస్టర్ ఆఫీస్ ఎందుకోసం? టువర్డ్స్ స్టార్టెడ్ బిజినెస్. సో క్యాష్ ద్వారా ఇచ్చాడు కాబట్టి 5 lakhs ఇక్కడ వేసేసుకోండి, సరిపోతుంది. దీన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటి మన నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు వెంటనే ఎక్కడ వెళ్ళాలి? టాలీ సాఫ్ట్వేర్. మాన్యువల్ గా ఉండాలి. మాన్యువల్ గా అకౌంట్స్ చేయట్లేదు, ఓన్లీ రికార్డ్స్ మాత్రమే, కొన్ని రికార్డ్స్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నాం. రిసిప్ట్ వోచర్, పేమెంట్ వోచర్, క్యాష్ బుక్, ఈ 3 మాత్రమే మెయింటైన్ చేస్తున్నాం. మనం ఎంటైర్ గా అంటే అకౌంట్స్ అన్ని మాన్యువల్ గా చేయట్లేదు. సో ఎంత పెద్ద సాఫ్ట్వేర్ యూజ్ చేసినా దానికి డాక్యుమెంటెడ్ ఉండాలి. మనకు వచ్చిన ప్రతి రిసిప్ట్ కి పేమెంటెడ్ కి డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలి, ప్లస్ క్యాష్ బుక్ మెయింటైన్ చేయాలి. సో సాఫ్ట్వేర్ ఉంది కదా, సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేస్తాను అంటే కుదరదు. ఖచ్చితంగా రిసిప్ట్ వచ్చారు, పేమెంట్ వచ్చారు, మనకి డాక్యుమెంటెడ్ ప్రూఫ్. సో ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్కి నెక్స్ట్ వెళ్దాం. నేను ఒకసారి ఇది మాన్యువల్ గా చూద్దాం. తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్ ఏముంది మా సెకండ్ది? హీఈస్ ఓపెన్ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఎస్బీఐ ఆర్ సింధూర్ ఫర్నిచర్. బిజినెస్ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. సో అది కూడా ఏ అకౌంట్ ఉండాలి? కరెంట్ అకౌంట్ మాత్రమే యాక్సెప్ట్ మా బిజినెస్ కి, సేవింగ్ అకౌంట్ తీసుకోదు. సో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసాం. ఇప్పుడు ఇది మనకి క్యాష్ బుక్ లో రిసిప్టా పేమెంటా? క్యాష్ బుక్ కి రిసిప్టా పేమెంటా? మరి రిసిప్టే. క్యాష్ బ్యాలెన్స్ తగ్గి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. సో డేట్ ఎంత? 12/4. దీనికి ఏం వోచర్ రాయం, పొజిషన్ మారుతుంది కాబట్టి. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అని ఇక్కడ రాసుకోండి. ఎంత బ్యాంక్ కాలంలో వేస్తాము? 15,000. అర్థమైంది? సో మనకి రిసిప్ట్ వస్తే రిసిప్ట్ సైడ్, పేమెంట్ వస్తే పేమెంట్. నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్ ఏముంది? మనది ఫర్నిచర్ బిజినెస్ అన్నాం కదా, ఫర్నిచర్ బిజినెస్ మనది. బాట్ 20 సిస్టమ్ టేబుల్స్ కొన్నాం. ఎట్ ఈచ్ ఎంత అంట? 1000 రూపీస్ పర్ టేబుల్. ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి? ఎంఎం ఫర్నిచర్, రెగ్యులర్ జిఎస్టీ డీలర్ అంట. ఆన్ క్రెడిట్ యాజ్ పర్ ఇన్వాయిస్ నంబర్. ఇది మీది క్యాష్ కొన్నామా, క్రెడిట్ మీద కొన్నామా? క్రెడిట్ మీద సార్. అప్పు మీద కొన్నాం. జనరల్ గా దీనికి ఎంట్రీ ఏం రాయొచ్చు అంటే మాన్యువల్ రిజిస్టర్ ఇంకా మెయింటైన్ చేయలేదు, డైరెక్ట్ గా టాలీలో ఎంటర్ చేయాలంటే ఏం రాస్తాం? చెక్ బుక్ లో ఎంట్రీ చేస్తాం సార్. మాన్యువల్ రిజిస్టర్స్ కాదమ్మా, టాలీ సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేయాలి అంటే జోర్నల్ ఎంట్రీ ఏం రాస్తాం? పర్చేజ్ డెబిట్. ఎంఎం ఫర్నిచర్ క్రెడిట్ సార్. ఎంఎం ఫర్నిచర్ క్రెడిట్ అవుతుంది, అంతే. సో ఇప్పుడు మనకి ఏ రికార్డ్ ఇప్పుడు ఇది క్యాష్ ట్రాన్సాక్షనా, క్రెడిట్ ట్రాన్సాక్షనా? అంటే క్రెడిట్ పర్చేజా, క్యాష్ పర్చేజా? క్రెడిట్ సార్. సో క్రెడిట్ పర్చేజ్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే మాత్రమే క్యాష్ బుక్ లో ఎంటర్ చేయాలి. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎక్కడ ఎంటర్ చేయాలి? సబ్సిడరీ బుక్స్ అంటాం. సో సబ్సిడరీ బుక్స్ ఏవి మనకి? పర్చేజ్ కాబట్టి పర్చేజ్ బుక్. ఇదిగో పర్చేజ్ బుక్.
పర్చేజ్ బుక్ లో ఇక్కడ డేట్ చెప్పాడు. ఏ డేట్ మనం పర్చేజ్ చేసింది? 13. నేమ్ ఆఫ్ ది సప్లయర్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్డ్. సప్లయర్ ఎవరు మా? ఎంఎం ఫర్నిచర్ సార్. ఇది పర్చేజ్ మనం ఫిజికల్ రికార్డ్స్ లోనే రాస్తున్నాం, ఇంకా టాలీ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళలేదు. సో ఎంఎం ఎంత కొన్నామా? 20 సిస్టమ్ టేబుల్స్, ఈచ్ 1000. ఎట్ 1000 ఈచ్. అంతేనా? 1000 రూపీస్ ఈచ్. ఇన్వాయిస్ నంబర్ ఎంత అంటే ఇక్కడ మా ఇన్వాయిస్ నంబర్ 1567 అంటే బిల్లు నంబర్ మాది, మనం కొన్నప్పుడు వచ్చే బిల్ నంబర్. టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది 20,000. ఇక్కడ? ఇది పర్చేజ్ డే బుక్ లో ఎంటర్ చేయాల్సింది. దీన్ని ఇన్వర్డ్ రిజిస్టర్డ్ అనొచ్చు, సేల్స్ అవుట్వర్డ్ రిజిస్టర్డ్. అర్థమైంది? ఎస్ సార్. నెక్స్ట్ డేట్ ఏముంది? సేమ్ 13th నే. బాట్ 50 చైర్స్. మనది ఫర్నిచర్ బిజినెస్ కాబట్టి అన్ని ఫర్నిచర్స్ కొంటుంటాం, అమ్ముతుంటాం. సో 50 చైర్స్ కొన్నాం. ఈచ్ వన్ ఎంత? 250 పర్ చైర్ ఫ్రమ్ మెట్రో చైర్స్. ఈయన కూడా రెగ్యులర్ డీలరే. మరి రెగ్యులర్ డీలరే. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉండాలి మా జిఎస్టీ? 12%. అప్పుడు మనం ఎంత పే చేయాలి మా? 12. 12%. 20,000 మీద 12% అంటే 20,000 ఇంటూ 12. 12% జిఎస్టీ. మా ఎంత 12% 20,000 మీద? 2,400 సార్. సో ప్లస్ 400. 2,400 ప్లస్ ఒక 20,000, 22,400 కదా ఇక్కడ వేయాల్సింది. అర్థం కాలే? ఎస్ సార్, అర్థమైంది. సో జిఎస్టీతో కలిపి పే చేయాలి కాబట్టి సెకండ్ వన్. ఫర్నిచర్స్ మీద 12% ఉంటుంది మన జిఎస్టీ. నెక్స్ట్ బాట్ 50 ఫర్నిచర్, 50 చైర్స్, ఈచ్ 250. ఇప్పుడు మనం పర్చేజ్ చేసే అతను రెగ్యులర్ డీలర్ అంట. ట్యాక్స్ పే చేయొచ్చా లేదా? చేయొచ్చు సార్. ఒకవేళ మనం కొన్న పర్సన్ కాంపోజిషన్ డీలర్ అయితే చేయకూడదు. చేయకూడదు. చెయ్యం సార్. మనం చేయం. సో రెగ్యులర్ డీలర్ సేల్ చేసేటప్పుడు వాడు రెగ్యులర్ అయిన అవ్వచ్చు, కాంపోజిషన్ అయిన అవ్వచ్చు, అన్రిజిస్టర్డ్ అవ్వచ్చు. సేల్ ఎప్పుడు సంబంధం లేదు కదా మా. ఓన్లీ పర్చేజ్ చేసేటప్పుడు మాత్రమే మనం ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేస్తున్నామో వాళ్ళని సప్లయర్స్ అంటాం. ఆ సప్లయర్ జిఎస్టి కింద రెగ్యులర్ డీలర్ గా రిజిస్టర్ అయి ఉండాలి. రెగ్యులర్ డీలర్ గా రిజిస్టర్ అయితేనే మనము పర్చేజ్ వాల్యూ ప్లస్ జిఎస్టి వాల్యూ పే చేస్తాం. ఇక్కడ పర్చేజ్ వాల్యూ ప్లస్ జిఎస్టి వాల్యూ ఎంత? టోటల్ గా 2,400. ఇప్పుడు 12,000 మీద జిఎస్టి ఎంత అంట? 12%. 12,000 1,500. 1,500 ప్లస్ 1,500 టోటల్ ఎంత అవుతుంది మా? 14,000. ఎస్ సార్. అర్థమవుతుంది? 14,000. సో ఇది కూడా సేమ్ డేటే. ఇది క్రెడిట్ పర్చేజా క్యాష్ పర్చేజ్ అమ్మా? క్రెడిట్ పర్చేస్ సార్. సో క్రెడిట్ పర్చేజ్ అని క్యాష్ బుక్ లో ఎంటర్ చేస్తామా చేయమా? చెయ్యం సార్. సో దీనికంటూ ఇది పర్చేజ్ కాబట్టి సబ్సిడరీ బుక్స్ సేమ్ 13/04/24. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం? మెట్రో చైర్స్. సో నేమ్ రాస్తాం. సో ఎన్ని కొన్నామంట?
50 chairs each 250. 12% GST. ఇన్వాయిస్ నంబర్ ఎంతమా? ట్రిపుల్ 12. సార్ 12% ఎలా చేశారు సార్? మరి దానికి చైర్స్ కి 12% ఏమో జిఎస్టీ. అంటే తప్పు వచ్చింది. 12,500 మీద 12% ఎంత వస్తుంది మా? అంటే 12% ఎందుకు తీసుకున్నారనా? ఎస్ సార్. మా ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క జిఎస్టీ తీసుకోవాలని జిఎస్టీ యాక్ట్ లో జిఎస్టీ వెబ్సైట్ లో ఉంటుంది. మీకు లింక్ ఈరోజు షేర్ చేస్తాను నేను. ఏ ప్రోడక్ట్ కి ఎంత జిఎస్టీ అని, ఏ ప్రోడక్ట్ కి ఏ సర్వీస్ కి. సో అలా చైర్స్ అంత ఫర్నిచర్ అంతా 12% జిఎస్టీ ఉంటుంది. ఓకే సార్. సో టోటల్ గా 12,500 అంటే 14,000. అంతే కదా? ఎస్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంది? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. మన దగ్గర ఉన్న క్యాష్ తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. మనకి అమౌంట్ వస్తుందా? బయటి పర్సన్ నుంచి రావట్లేదు కదా అమౌంట్. బయటి Yes. పర్సన్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే మనకి రిసిప్ట్ వచ్చినట్టు రిసిప్ట్ వోచర్ లో ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాష్, ఇది క్యాష్ బుక్ లో ఉన్న అంటే మన లిక్విడ్ క్యాష్ ని తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం. సో కాబట్టి క్యాష్ బుక్ లోనే డైరెక్ట్ గా ఎంటర్ చేస్తాం. అంతేనా? రిసిప్ట్ వోచర్ లో చేయం కదా. ఇది మనకి రిసిప్టే కదమ్మా. మనకి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కదా. సార్ మా కాంట్రా ఎంట్రీ అని చెప్పినారు కదా సార్, క్యాష్ అకౌంట్ అవును, కాంట్రా ఎంట్రీ అయినా కూడా ఇది ఇక్కడ మనకి బ్యాంక్ కాలమే కదా పెరగాల్సింది. ఎస్ సార్. మళ్ళీ అందుకని రిసిప్ట్స్ బ్యాంక్ రిసిప్ట్ కాబట్టి బ్యాంక్ రిసిప్ట్ సైడ్ రాస్తాం. మా బ్యాంక్ మనకి అమౌంట్ వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి కదా. సో బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి కాబట్టి ఇక్కడ క్యాష్ లోనే బ్యాంక్ కాలంలో ఇస్తున్నాం అంతే. రఫ్ చేయమాకండి మా. డేట్ ఎప్పుడు? 14th. క్యాష్ డిపాజిట్. సో ఎంత? 20,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ఏముంది? మనం కొన్న ప్రోడక్ట్స్ ని సేల్ చేస్తున్నాం. మన బిజినెస్ పర్చేజ్ సేల్స్ కదమ్మా. ఎస్ సార్. సో 20 చైర్స్ ఎవరికి సేల్ చేసామంట? ఈచ్ 350 ప్రకారం. ఎవరికి? ఎస్కే ఫర్నిచర్ కి. ఇతను కూడా జిఎస్టీ రెగ్యులర్ డీలరే. ఇతను డీలర్ రెగ్యులర్ అయినా కాంపోజిషన్ అయినా అన్రిజిస్టర్ అయినా మనకు సంబంధం లేదు. సో మనం జిఎస్టీ కింద ఉన్నాం కాబట్టి మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. ఇన్వాయిస్ నంబర్ 1 అంట. సో ఇది మనకి సేల్స్ ఇన్వాయిస్ నంబర్ 1. సేల్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది క్రెడిట్ సేల్సా క్యాష్ సేల్సా? క్రెడిట్ సేల్స్. సో క్రెడిట్ సేల్స్ ఎక్కడెక్కడ ఎంటర్ చేయాలి మా? సేల్స్. ఓన్లీ సేల్స్ బుక్ లో మాత్రమే. ఇప్పుడు మనం చెప్పేది ఓన్లీ ఫిజికల్ రికార్డ్సే. దీన్ని బేస్ చేసుకొని టాలీ సాఫ్ట్వేర్కి వెళ్తాం. ఫిజికల్ రికార్డ్స్ లో ఎక్కడ మెయింటైన్ చేస్తాం? ఓన్లీ సేల్స్ బుక్ మాత్రమే. క్రెడిట్ సేల్స్ కాబట్టి అప్పు మీద సేల్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ సేల్స్ బుక్కే. ఒకవేళ క్యాష్ మీద సేల్ చేసింది అంటే క్యాష్ బుక్ లో ఎంటర్ చేయాలి. మనం సేల్ చేస్తున్నప్పుడు డబ్బులు వస్తాయి కాబట్టి రిసిప్ట్ వోచర్ లో మెయింటైన్ చేయాలి. అంతే కదా? ఎస్ సార్. సో ఇప్పుడు సేల్స్ బుక్ కి వెళ్దాం.
సేల్స్ బుక్ డేట్ ఎప్పుడు ఉంది మా 16/4. సో పార్టీ ఎవరికి సేల్ చేసావు? ఎస్కే ఫర్నిచర్స్. ఫర్నిచర్. నేమ్ ఆఫ్ ది కస్టమర్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఎస్కే ఫర్నిచర్స్. ఏం సేల్ చేస్తున్నాం? చైర్స్. సో ఇన్వాయిస్ నంబర్ ఎంత? ఫస్ట్ కాబట్టి 1. వాల్యూ ఎంతమ్మా? 7,000 ప్లస్ జిఎస్టి. 7,000 ప్లస్ జిఎస్టి 12%. ఎంత వస్తుందిమా? 840. 840నా? Yes, sir. 7,840 అమౌంట్ అంతేనా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏది? సోల్డ్ 8 సిస్టమ్ టేబుల్స్. 8 సేల్ చేస్తున్నాం. ఎవరికి? ఆర్ఎస్ ఫర్నిచర్స్. RS Furniture. ఈయన రెగ్యులర్ డీలర్ ఏంటంట. ఆన్ క్రెడిటే, అప్పు మీదనే సేల్ చేస్తున్నాం. యాజ్ పర్ ఇన్వాయిస్ నంబర్ 2. ఇక్కడ ఇన్వాయిస్ నంబర్ ఎలా వస్తుంది అంటే, మనం సేల్ చేసినప్పుడు వాడికి బిల్ ఇవ్వాలి కదా, Yes, sir. ఆ బిల్ ఇస్తాం. ఆ బిల్ ఇచ్చిన నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాం. ఫస్ట్ సేల్స్ బిల్లు రాసిచ్చిన తర్వాతనే డే బుక్ డే. ఇప్పుడు రిసిప్ట్ వోచర్, పేమెంట్ వోచర్ ని ఎలా అయితే క్యాష్ బుక్ లో ఎంటర్ చేస్తామో, సేల్స్ ఇన్వాయిస్ ని సేల్స్ బుక్ లో, పర్చేజ్ ఇన్వాయిస్ ని పర్చేజ్ బుక్ లో, బుక్స్ లలో ఎంటర్ చేయాలంటే దానికి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఉండాలి. క్యాష్ బుక్ లో ఎంటర్ చేయాలి అంటే రిసిప్ట్ వోచర్ అయినా ఉండాలి, పేమెంట్ వోచర్ అయినా ఉండాలి. అంతేనా? అర్థమవుతుందా? Yes, Yes, sir. sir. క్యాష్ బుక్ లో ఎంటర్ చేయాలి అంటే అది రిసిప్ట్ అయితే రిసిప్ట్ వోచర్ అయినా ఉండాలి, పేమెంట్ అయితే పేమెంట్ వోచర్ అయినా ఉండాలి. అలాగే సేల్స్ బుక్ లో ఎంటర్ చేయాలి అంటే, సేల్స్ రిజిస్టర్ ఆర్ సేల్స్ బుక్ లో ఎంటర్ చేయాలంటే సేల్ చేసినట్టు బిల్ ఉండాలి కదా. మనం కస్టమర్ కి సేల్ చేసినట్టు బిల్ ఇవ్వాలి కదా. Yes, sir. కస్టమర్ వచ్చినాడు, ఎవరు? ఎస్కే ఫర్నిచర్, ఆర్ఎస్ ఫర్నిచర్ ఆయన వచ్చాడు. సార్ నాకు 8 సిస్టమ్ టేబుల్స్ కావాలన్నాడు, తీసుకున్నాడు. మనం బిల్ ఇవ్వమా? ఇస్తాం సార్. ఆ బిల్లుని బేస్ చేసుకొని ఇక్కడ సేల్స్ బుక్ లో రాయాలి. మన ఫస్ట్ రోజే కాబట్టి అన్ని రిజిస్టర్స్, అన్ని ఫామ్స్ పెట్టడం లేదు. అంటే ఇది ఫస్ట్ క్లాస్ కదా, అకౌంటెంట్ బేసిక్స్ అన్ని అయిపోయినాయి. మా మెయిన్ క్లాస్ లోకి ఒకటే రోజు అన్ని కాకుండా, సో ఫస్ట్ చిన్న ప్రాబ్లం తీసుకొని దాని తర్వాత ఇంకొంచెం ఎక్స్పెన్షన్ చేసి అలా అలా వెళ్దాం. సో ఇన్వాయిస్ నంబర్ 2 ఎలా వచ్చింది సార్ అంటే, ఫస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ ఎస్కే ఫర్నిచర్ వాడికి ఫస్ట్ సేల్ చేసాం చైర్లు, వాడికి ఫస్ట్ బిల్ ఇచ్చింటాం కదా. ఇన్వాయిస్ నంబర్ ఎంత? 1. తర్వాత సిస్టమ్స్ సేల్ చేసాము, సెకండ్ ఇన్వాయిస్, సెకండ్ నంబర్. దీనికి బిల్ ఉండాలి. ప్రతి దానికి డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ ఉండాలి. మా బిల్స్ ఉండాల్సిందే. సో ఇక్కడ ఆర్ఎస్ ఫర్నిచర్ వీడు కూడా క్రెడిట్ సేల్సే చేసాము. ఇప్పుడు ఇది ఏ బుక్ లో ఎంటర్ చేయాలి? క్యాష్ బుక్కా, సేల్స్ బుక్కా, పర్చేజ్ బుక్కా? సేల్స్ బుక్ సార్. ఎందుకని? క్రెడిట్ బేస్ మీద సేల్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ బుక్ లో ఎంటర్ చేయాలి. సో డేట్ ఎప్పుడు? 17. సో ఆర్ఎస్ ఫర్నిచర్స్. సో 8 సిస్టమ్ టేబుల్స్, ఎట్ ఈచ్ వన్ ఎంత? 1,500. సో 1,500 టోటల్ ఎంత అవుతుంది మా?
1500 ఇంటూ 8, 12,000 ఇంటూ 12% జిఎస్టీ కదా. మనం ఎస్ సార్. సేల్ చేసేటప్పుడు కూడా జిఎస్టీతో కలిపి సేల్ చేయాలి. ఎంత వచ్చింది? 1440 ఎస్ సార్. ప్లస్ 12,000 13,440. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ క్యాష్ పేడ్ టు ఫర్నిచర్. క్యాష్ పే చేసామంట. ఇది ఎక్కడెక్కడ వస్తుంది మా? పేమెంట్ వచ్చి ఎక్కడెక్కడ పేమెంట్ వోచర్ లో ఎంటర్ చేయాలి, క్యాష్ క్యాష్ బుక్ లో ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాష్ అన్నాడు కాబట్టి మనం చెక్ లోకి వెళ్ళాం. ఓన్లీ పేమెంట్ వోచర్, క్యాష్ బుక్కే, అంతే కదా? అంతేనా? ఎస్ సార్. ఓకే. సో క్యాష్ పేమెంట్ వోచర్, ఫస్ట్ పేమెంట్ వోచర్ రెడీ చేసుకోవాలి. పేమెంట్ వోచర్ రెడీ చేసి దాంట్లో సిగ్నేచర్స్ అన్ని అయిపోయిన తర్వాత క్యాష్ బుక్ లో ఎంటర్ చేసుకుంటాం. అంటే అన్ని రెడీగా పెట్టుకొని కస్టమర్ వచ్చిన తర్వాత, అంటే సప్లయర్ వచ్చిన తర్వాత అతడికి డబ్బులు ఇచ్చేసి అతనితో సిగ్నేచర్ తీసుకుంటాం. పేమెంట్ వోచర్. సో పేమెంట్ వోచర్ నంబర్ 1 ఫస్ట్ కాబట్టి నంబర్ 1 వేస్తున్నాం. డేట్ ఎప్పుడంటమ్మా? 19/4. 19th. సో అమౌంట్ ఎంత ఉంది? 15,000. నైన్టీన్ 2024. మెథడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఇచ్చామ్మా? క్యాష్. క్యాష్. ఇన్వర్డ్స్ క్యాష్ ఎంత? 15,000. 15,000. మా సార్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే రిసిప్ట్ వచ్చా క్రియేట్ చేయాలి సార్? రిసిప్ట్ వచ్చి ఏం లేదమ్మా మనకి. ఆహా, మనకి బయటి పర్సన్, అవుట్ సైడ్ పర్సన్ నుంచి అమౌంట్ వచ్చినప్పుడు మాత్రమే కదా రిసిప్ట్. ఎస్ సార్. అట్లాంటప్పుడు మళ్ళీ మీకు ఫస్ట్ డౌట్ రావచ్చు, క్యాపిటల్ కి ఎందుకు సార్ రిసిప్ట్ వచ్చారు రాశారంటే క్యాపిటల్ పెట్టింది ఎవరు? ఓనర్. సో ఓనర్ డిఫరెంట్ అండ్ బిజినెస్ డిఫరెంట్ యాజ్ పర్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఎస్ సార్. ఓనర్ సపరేట్, బిజినెస్ సపరేట్. సో ఓనర్ అనేవాడు అవుట్ సైడ్ పర్సన్, మనకి అమౌంట్ ఇస్తున్నాడు బిజినెస్ కి. సో కాబట్టి రిసిప్ట్ వచ్చారు రాశాం. మన దగ్గర ఉన్న అమౌంట్ తీసుకెళ్లి, లిక్విడ్ క్యాష్ తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో డిపాజిట్ చేశాం. అప్పుడు మనకి బయటి పర్సన్ కి వెళ్ళట్లేదు, వేరే పర్సన్ నుంచి మనకు రావట్లేదు, క్యాష్ పొజిషన్ మారుతుంది, అంతే కదా? ఎస్ సార్. లిక్విడ్ క్యాష్ లో అంటే క్యాష్ బాక్స్ లో ఉండాల్సిన క్యాష్ వెళ్ళి బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది. సో క్యాష్ పొజిషన్ మారింది కాబట్టి దానికి ఏం రిసిప్ట్ వచ్చారు రాయలేదు మనము. జస్ట్ క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలంలో యాడ్ చేసుకున్నాం. ఇది ఇక్కడ ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. ఓకే. సో పేమెంట్ వచ్చారు 10,000 రూపీస్ ఓన్లీ. బీయింగ్ దేనికోసం ఇప్పుడు పే చేసేది? ఎవరు పే చేస్తున్నాం? ఫర్నిచర్. ఫర్నిచర్ పర్చేస్. ఫర్నిచర్ కదా మనకి ఏవి కొనింది మనము? షేడ్స్ కదా కొనింది. ఫర్నిచర్ దగ్గర నుంచి ఏమో కొనింది? సిస్టమ్ టేబుల్స్.
సిస్టమ్ టేబుల్స్ పర్చేజ్ అమౌంట్ పెయిడ్. సో పెయిడ్ టు ఎవరికి మా? ఎవరు పే చేస్తున్నాం? ఎంఎం ఫర్నిచర్. ఎంఎం ఫర్నిచర్స్. సో ఇక్కడ అకౌంటెంట్ సిగ్నేచర్, మీ ఓనర్ సిగ్నేచర్. ఇక్కడ రిసీవర్ అంటే ఎంఎం ఫర్నిచర్. ఎవరికైతే మనం అమౌంట్ ఇస్తున్నామో అతనితో సిగ్నేచర్ తీసుకోవాలి మా దీని మీద. సిగ్నేచర్ తీసుకున్న తర్వాత అతనికి మనం ఇవ్వాల్సిన 15,000 అమౌంట్ ఇచ్చేసి ఈ పేమెంట్ ని మనం ఫైల్ చేసుకోవాలి. రేపు పొద్దున ఏదో ఒక రోజు వచ్చి సార్ మీరు నాకు అమౌంట్ ఇవ్వలేదు అంటే మనకి ఇదేంటి? డాక్యుమెంటెడ్ ప్రూఫ్. ఇన్ కేస్ మనం ఇట్లాంటి ఫిజికల్ రిజిస్టర్స్, రిసిప్ట్ వచ్చారు, పేమెంట్ వచ్చారు, క్యాష్ బుక్ మెయింటైన్ చేయట్లేదు అనుకుందాం, డైరెక్ట్ గా టాలీ సాఫ్ట్వేర్ ఎంటర్ చేస్తున్నాం, ఇవన్నీ వేస్ట్ అనుకోని. సో టాలీలో డైరెక్ట్ పేమెంట్ స్క్రీన్ లోకి వెళ్ళి ఎంట్రీ ఏం రాసుకుంటాం? ఎంఎం ఫర్నిచర్ డెబిట్, క్యాష్ క్రెడిట్ అని రాసేస్తాం కదా. క్యాష్ పోతుంది కాబట్టి క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? ఎంఎం ఫర్నిచర్. అంటే ఎంఎం ఫర్నిచర్ డెబిట్ వేస్తాము, క్యాష్ క్రెడిట్ వేస్తాం, ఈ ఎంట్రీ వేస్తాం. ఒక 1 వీక్ తర్వాత వస్తాడు వచ్చి, సార్ మీరు ఎప్పుడో అమౌంట్ మీరు టేబుల్స్ కొన్నారండి, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు అంటాడు. అదేంటి సార్ మీకు ఈ 19th 15,000 ఇచ్చాను కదా అని చెప్పేసి టాలీలో ఎంట్రీ చూపిస్తాం. సార్ నాకెప్పుడు ఇచ్చారండి అని ఆయన గొడవ పెట్టుకుంటాడు. అప్పుడు మనకి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఏంటి? మనం ఇదిగోండి నేను టాలీలో ఎంటర్ చేసుకున్నాను, 15,000 ఉంది కదా అని చెప్పినాం అనుకో. సో నాకేమి ఇవ్వలేదు అని ఆయన అంటాడు, ఇచ్చినామని మనం అంటాం. డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఏంటి? సో అలా జరగకుండా ఉండడానికి ఇలాంటి డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ ఉండాలి. అంటే ఖచ్చితంగా రిసిట్ అయితే రిసిట్ వోచర్ ఉండాలి, పేమెంట్ అయితే పేమెంట్ వోచర్ ఉండాలి. ఇవి డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ మనకి. సో దీని మీద అతనితో సైన్ తీసుకున్న తర్వాత డీటెయిల్స్ గా పేమెంట్ వోచర్ నెంబర్ 1, సో ఏ డేట్ ని ఇస్తున్నాము, ఏ క్యాషా చెక్, ఎంత అమౌంట్ ఇస్తున్నాము, ఏ పర్పస్ కోసం ఇస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు, డీటెయిల్ గా రాసేసి అతనితో సిగ్నేచర్ తీసుకుంటే ఇప్పుడు అతనికి చూపించచ్చు, చూడండి సార్ మీరు 19th మీరు సిగ్నేచర్ చేసే 15,000 తీసుకున్నారు. క్లియరా? ఎస్ సార్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి మా? సేమ్ మళ్ళీ చెక్ పెయిడ్ టు మెట్రో చైర్స్. మెట్రో చైర్స్ దగ్గర ఇంతకుముందు చైర్లు కొన్నాము, ఇప్పుడు అమౌంట్ పే చేస్తున్నాం, చెక్ నంబర్ ఇంత అంట, యాజ్ పర్ పేమెంట్ వచ్చారు నెంబర్ 2. సో ఇప్పుడు ఏ రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి మా? ఏ రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తాం? ఇది చెక్ పేమెంట్ బుక్. కదా, చెక్ బుక్ పేమెంట్ సార్. చెక్ బుక్ రాయాలి, పేమెంట్ పేమెంట్. వచ్చి రాయాలి, క్యాష్ బుక్ రాయాలి. ఎందుకంటే ఇక్కడ క్యాష్ కాబట్టి ఓన్లీ పేమెంట్ వోచర్ క్యాష్ బుక్ మాత్రమే రాసాము. ఇక్కడ చెక్ పేమెంట్ కాబట్టి, సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పేమెంట్స్ లలో క్యాష్ పేమెంట్ అయితే ఏమి ఇబ్బంది ఉండదు, చెక్ పేమెంట్స్ అయితేనే ఇక్కడ రాసుకున్నాం డాక్యుమెంట్స్ లో. ఇదిగో చెక్ రిసిట్ అయితే పర్వాలేదు, ఇది క్యాష్ పేమెంట్ అయితే పేమెంట్ వోచర్ రాయాలి, క్యాష్ బుక్ రాయాలి. సార్ అదే ఇందాక ఎంట్రీ క్యాష్ బుక్ లో ఎంటర్ చేయలేదు చేయలేదు, సార్. అది అవును సారీ, చేద్దాం. అలా చెక్ పేమెంట్ అయితే పేమెంట్ వోచర్ ఉండాలి, చెక్ బుక్ ఉండాలి, చెక్ రాయాలి, క్యాష్ బుక్ రాయాలి. బాగా గుర్తు చేసాము. సో ఇందాకది మనము ఓన్లీ పేమెంట్ వోచర్ లో మాత్రమే ఎంటర్ చేసాం. ఎస్ సార్. అదే సో కన్ఫ్యూజన్. సో పేమెంట్ వోచర్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్ గా ఎక్కడికి వెళ్ళాలి? క్యాష్ బుక్. క్యాష్ బుక్ లో ఇప్పుడు రిసిట్ సైడా పేమెంట్ సైడా? పేమెంట్ సార్. సో పేమెంట్ సైడ్ అమౌంట్ ఎంత ఉంది? సో అమౌంట్ 15,000 ప్లస్ పేమెంట్ వోచర్ నెంబర్ 1, డేట్ 19/4. సో డేట్ వేస్తాం ఇక్కడ. సో యాక్చువల్ గా ఒక్కొక్క రోజుకి ఒక దాంట్లో రాయాలి మా. ఈడ 10th అన్ని ఒక ఫుల్ బుక్ లో, కానీ మనకి స్టార్టింగ్ ప్రాక్టీస్ కోసం అని అన్ని ఒకే చోట రాద్దాం, దాని తర్వాత నిదానంగా స్ప్లిట్ చేద్దాం. సో డేట్ ఎప్పుడు ఇది? 19 సార్. 19
4/24 ఓచర్ నంబర్ 1. సో పార్టీ ఎవరు? ఎంఎం. ఫస్ట్ పార్టీ రాయాలి. ఎంఎం ఫర్నిచర్. పర్పస్ ఏంటి? బీయింగ్ క్యాష్ పెయిడ్ టువర్డ్స్ సిస్టమ్ టేబుల్స్ పర్చేజ్ సిస్టమ్ టేబుల్స్ పర్చేజ్ యాజ్ ఆ ఎప్పుడు మా పర్చేజ్ చేసింది మనం? 13 సార్. 13th పర్చేజ్ చేసిన దానికి సంబంధించిన అమౌంట్ ఇప్పుడు పే చేస్తాం. అర్థమైంది? ఎస్ సార్. సో ఎంత? 15,000 క్యాష్ లో రాసు. 15,000. సో టోటల్ వేసేసి 15,000. ఈ క్యాష్ బుక్ లో అకౌంటెంట్ సైన్, మీ ఓనర్ది సైన్, మీ కంపెనీ సీల్ అంటే ఆఫీస్ సీల్ వేసేసుకుంటే ఇక్కడికి పేమెంట్ ట్రాన్సాక్షన్ ఒకటి ఫినిష్. అర్థమైంది? కంప్లీటా? పేమెంట్ వచ్చారు అయిన వెంటనే ఎక్కడ ఎంటర్ అవ్వాలి? క్యాష్ బుక్. అర్థమవుతుందా? ఎస్ సార్. నెక్స్ట్ చెక్ పెయిడ్ టు మెట్రో చైర్స్ వాళ్ళకి. ఇవి ఏమేం చేసామ్మా? ఇక్కడ ఏమేమి రికార్డ్స్ రాయాలి? పేమెంట్ వచ్చారు రాయాలి, క్యాష్ బుక్ ఎంటర్ అవ్వాలి, చెక్ బుక్. చెక్ కాబట్టి చెక్ కదా మనం ఇచ్చేది, చెక్ బుక్ కూడా రావాలి. సో ఇప్పుడు చెక్ ఫస్ట్ పేమెంట్ వచ్చర్ అయినా రాయండి, చెక్ బుక్ అన్నా మెయింటైన్ చేయండి, మన ఇష్టం. పేమెంట్ వచ్చర్. సో ఇక్కడ 02 అమౌంట్ ఎంత అన్నా? 7,000. డేట్ ఎప్పుడంట? 20. సో మెథడ్ ఆఫ్ పేమెంట్ చెక్. చెక్ కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి దీని మీద చెక్ నంబర్ రాసుకోండి. ఇక్కడ మనకి గుర్తుంటుంది. చెక్ నంబర్ ఎంత అన్నాడు? 350516. ఇన్వర్స్ 7,000. ₹7,000 ఓన్లీ. బీయింగ్ ఎందుకుమా? చైర్స్ పర్చేస్ యాజ్ ఆ ఎప్పుడు కొన్నాం అతని దగ్గర? 13. సో చైర్స్ పర్చేజ్ చేసినందుకు ఇప్పుడు పే చేస్తున్నాం. ఎవరికి? మెట్రో చైర్స్. సార్ క్యాష్ బుక్ ఇంకా అయిపోలేదుమా. ఇక్కడ సిగ్నేచరు, ఇక్కడ ఎవరిది సైన్ ఉండాలి? రిసీవర్ది. మరి మెట్రో చైర్స్ షాప్ ఉంటది కదా, ఆ షాప్ యొక్క ఓనర్ అతను ఎవరు తీసుకుంటే, వాళ్ళ తరపున ఎవరు వచ్చి తీసుకుంటే వాళ్ళది, వాళ్ళ సిగ్నేచర్ చేసేసుకుని ఈ పేమెంట్ వచ్చి మనం ఫైల్కి వేసుకుంటాం. నెక్స్ట్ చెక్ బుక్. చెక్ బుక్ అన్నా రాసుకోవచ్చు, క్యాష్ బుక్ అన్నా రాయొచ్చు. సీక్వెన్స్ అంటే ఏం లేదు మా, అయితే 3 ఉండాలి. సో సేమ్ ఇప్పుడు డేట్ ఎంత ఇది? 20. సో 20. సార్ క్యాష్ బుక్ సెపరేట్, మళ్ళా పేమెంట్ పేమెంట్ అది సెపరేట్ లేకుండా క్యాష్ బుక్ లోనే పేమెంట్ రిసిప్ట్స్ అన్ని డివైడ్ చేసేసి రాయొచ్చు సార్. ఇదిగో క్యాష్ బుక్ లోనే రిసిప్ట్ పేమెంట్. అర్థం కాలే?
క్యాష్ బుక్ రిసిప్ట్ అది సెపరేట్ గా మెయింటైన్ చేస్తాం కదా సార్. రిసిట్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉంటాయి, పేమెంట్స్ అన్ని రైట్ సైడ్ ఉంటాయి. మన బుక్ మామూలు నోట్ బుక్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఓకే సార్. మా అర్థం కాలేదు మా. అర్థమైంది సార్. దీనిలో క్యాష్ బుక్ లోనే రిసిప్ట్స్ పేమెంట్స్ డివైడ్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి. అవును, అంటే ఒకటే అంటే మీరు ఏమనుకున్నారంటే రిసిప్ట్ కి సపరేట్ క్యాష్ బుక్, పేమెంట్ సపరేట్ క్యాష్ బుక్ అనే. అవును సార్. అలా కాదమ్మా, మన నోట్ బుక్ రెండు సైడ్లు ఉంటది కదా. ఎస్ సార్. సో అట్లా లెఫ్ట్ సైడ్ బుక్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ ఏమో రిసిప్ట్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో పేమెంట్ ఉంటుంది. ఓకే సార్. సో 19/4/24 పేమెంట్ వోచర్ నంబర్ 2. పార్టీ ఎవరు? మెట్రో చైల్డ్స్. బీయింగ్ 20 సార్. 20 సారీ, డేట్ బీయింగ్ చెక్ పెయిడ్. చెక్ పెయిడ్ టువర్డ్స్ child's purchase as on 13/4/24. సో బ్యాంక్ కాబట్టి ఇక్కడ అమౌంట్ వేస్తాం, ఎంత? 7,000. ఇక్కడ చెక్ నంబర్ రాయాలి. చెక్ నంబర్ ఎంత అంట? 350516. చెక్ నంబర్ అని ఇలా పెట్టుకోండి, మళ్ళీ క్యాష్ అనుకోకుండా. సో టోటల్గా ఎంత అంటే 7,000. ఇక్కడ అకౌంటెంట్ది, ఇక్కడ ఓనర్ వేసేసి సీల్ వేసేసి. క్లియరా? అంటే 2 స్టెప్స్ అయినది. క్యాష్ బుక్ రాసాం, పేమెంట్ వచ్చా రాసాం. నెక్స్ట్ క్యాష్ ఇచ్చింటే ఈ 2 ప్రాసెస్లే. అతన్ని పిలిపించి క్యాష్ ఇచ్చేసి అతనితో సిగ్నేచర్ తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అతన్ని పిలిపించాము, సిగ్నేచర్ తీసుకున్నాము, అయితే క్యాష్ ఇస్తున్నామా చెక్ ఇస్తున్నామా? చెక్ సార్. చెక్ ఇవ్వాలి అంటే చెక్ బుక్ ఇవ్వాలి. సో చెక్ బుక్ ఇది. సో ఇక్కడ డేట్ వేస్తాం 1/20/04/2024. క్లియరా? ఎస్ సార్. పే ఎవరికి మా? మెట్రో చైల్డ్స్ రూపీస్ ఎంత మా? 7,000. ఇక్కడ అమౌంట్, ఇది చెక్ నంబర్. ఈ చెక్ నంబరే మనం అక్కడ రాసింది. ఇక్కడ ఈ ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఉంటది కదా. ఈ చెక్ బుక్ కి ఆథరైజ్డ్ సిగ్నేచర్ అకౌంటెంట్ ఉండడమా? ఎవరుంటారు? బిజినెస్ ఓనర్. సో బిజినెస్ ఓనర్ ఏదో సైన్లు చేసేసి పంపించేస్తాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? ఈ చెక్ బుక్ ఈ చెక్ ప్లస్ పేమెంట్ వచ్చరు సైన్ తీసుకొని చెక్ అతనికి ఇచ్చేసి ఈ పేమెంట్ వచ్చరు ఇవన్నీ ఫైల్ చేసాం. అర్థమైందా లేదా? ఎస్ సార్. సో పేమెంట్ చేస్తే క్యాష్ పేమెంట్ అయితే పేమెంట్ వచ్చర్ రాయాలి, క్యాష్ బుక్ రికార్డ్ చేయాలి. అదే చెక్ పేమెంట్ చేస్తే పేమెంట్ వచ్చర్ రాయాలి, క్యాష్ బుక్ రాయాలి, చెక్ రాసి చెక్ ఎవరికి ఇవ్వాలి? సప్లయర్కి ఇవ్వాలి. అర్థమైంది? ఎస్ సార్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్కే ఫర్నిచర్. ఎస్కే ఫర్నిచర్ నుంచి క్యాష్ వస్తుంది. సో క్యాష్ వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ ఎంటర్ చేయాలి? మా ఎక్కడెక్కడ? మా పేమెంటా రిసిప్టా? రిసిప్ట్ వచ్చర్ లో ఎంటర్ చేయాలి. సో వోచర్ నంబర్ 2. సో డేట్ 22.
రిసీవ్డ్ ఫ్రమ్ ఎవరి నుంచి మా ఎస్కే ఫర్నిచర్స్. అమౌంట్ ఎంత? 5,000. క్యాష్ డేట్ టువర్డ్స్ ఎందుకోసం? చైర్సా టేబుల్సా? ఎస్కే ఫర్నిచర్ కి మనం ఏం చేసింది? చైర్స్ సేల్ చేసాం. చైర్స్ సోల్డ్ టు ఎస్కే ఫర్నిచర్ యాజ్ అ ఇప్పుడు 16/4. సో ఇక్కడ సిగ్నేచర్ సార్ అక్కడ 16/4 అని డేట్. మా 16/4 కదా మనం సేల్ చేసింది. ఓకే 16/4 కదమ్మా. అంటే మనకు గుర్తుండడానికి అంతే. ఇది చైర్ సేల్ చేసాము ఎస్కే ఫర్నిచర్ కి, ఇప్పుడు డబ్బులు ఇచ్చాడు. ఏ రోజున సేల్ చేసామంటే 16/4న. ఇప్పుడు అమౌంట్ ఎప్పుడు ఇస్తున్నాడు అంటే 22న. ఓకే సార్. ఈ టువర్డ్స్ అనేది మనకి గుర్తుండడం కోసం. ఓన్లీ క్యాష్ రిసీవ్డ్ ఎస్కే ఫర్నిచర్ అయినా రాసుకోవచ్చు. కొంచెం డీటెయిల్ గా ఉందంటే మనకు తెలుస్తుంది. చైర్స్ సేల్ చేసాము, లేదా ఇంకా డీటెయిల్ గా రాసుకోవాలంటే 20 చైర్స్ సేల్ చేసాము. సో ఏ రోజున అంటే 16/4న అలా అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటి మా నెక్స్ట్ స్టెప్ రిసిట్ వచ్చారు రాసా. క్యాష్ బుక్ లో రిసిట్ సైడ్ రాయాలి. డేట్ ఎంత అనుకున్నాం? 22nd. ఎవరి దగ్గర నుంచి వచ్చింది మా? ఎస్కే ఫర్నిచర్. ఎస్కే ఫర్నిచర్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్కే ఫర్నిచర్ ఫర్, లేదంటే టువర్డ్స్ చైర్స్ సోల్డ్ at 16/4. ఎంతమా అమౌంట్ ఇప్పుడు వచ్చింది? ఎంత? 5,000 సార్. 5,000. ఇక్కడ క్యాష్ కాలమా బ్యాంక్ కాలం? క్యాష్ కాలంలో వేయాలి. క్యాష్ అంటే క్యాష్. అంతే కదా. నెక్స్ట్ లాస్ట్ వన్. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆర్ఎస్ ఫర్నిచర్. అమౌంట్ వస్తుంది. సో కాబట్టి ఏ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి? చెక్ బుక్, క్యాష్ బుక్. చెక్ బుక్. పేమెంట్ అయితేనే చెక్ బుక్. రిసిప్ట్ సార్. రిసిప్ట్ వచ్చారు క్యాష్ బుక్. అంతే. ఇక్కడ మనం రిసిప్ట్ వచ్చారు క్యాష్ బుక్. ఇక్కడ క్యాష్ బుక్ లో రిసిప్ట్ ఓచర్ నంబర్ 2 వేయలేదు. ఇక్కడ ఓచర్ నంబర్ 2 వేయాలి. సో ఇప్పుడు మళ్ళీ రిసిప్ట్ ఓచర్ లో థర్డ్ ఓచర్. ఏదో ప్రింటెడ్ అయి వచ్చింది మనకి పాతగా ఉన్నట్టుంది. దీన్ని మారుస్తున్నాం. ఎవరికి ఇది? ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఆర్ఎస్ ఫర్నిచర్.
సో అమౌంట్ ఎంత వస్తుంది? 8,000. సార్ అక్కడ డేట్ చేంజ్ అయ్యింది. అవును, చేస్తాం. 25. 8,000. చెక్ ఇచ్చినారు మనకి. ఆ చెక్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాం. ఎంత ఇచ్చినారంట? 100,023. ఇది మన చెక్ కాదమ్మా, ఆర్ఎస్ ఫర్నిచర్ వాడి చెక్ ఇది. Yes, sir. So being check received from RS Furniture for tables sale. ఎప్పుడు సేల్ చేసింది మనం వాడికి టేబుల్స్? 17 సార్. 17. సో రిసిప్ట్ వచ్చేలా రాసాము. నెక్స్ట్ స్టెప్ క్యాష్ బుక్ లెట్ సైడ్ రాయాలి. రిసిప్ట్ సార్. రిసిప్ట్ సైడ్ 25. వోచర్ నంబర్ 3 RS Furniture. చెక్ రిసీవ్. ड्यूटी है. RS Furniture for tables sale as a 17. సో చెక్ మనకు వచ్చింది. చెక్ నంబరు 100,23 అనుకున్నాం, అదేనా? మరి ఈ చెక్ ని అదే రోజు బ్యాంకులో డిపాజిట్ చేసామంటే బ్యాంక్ కాలంలో వేసుకుంటాం అమౌంట్. వచ్చిన రోజు వెంటనే బ్యాంకుకి వెళ్ళి మనం బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నామంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ బ్యాంక్ కాలంలో వేసేస్తాం. లేదు ఆ రోజు తీసుకొని నెక్స్ట్ డే వెళ్ళామంటే ఇప్పుడు క్యాష్ కాలంలో వేసి మళ్ళీ క్యాష్ డిపాజిట్ అని ఒక ట్రాన్సాక్షన్ రాసుకొని ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి మనం వచ్చిన రోజు బ్యాంకులో వేసినట్టే రాసుకుందాం. ఎంత అమౌంట్? 8,000. సో ఇది మాన్యువల్ ప్రొసీజర్. 1 month కి సంబంధించి ఇలా రిసిప్ట్ వస్తే రిసిప్ట్ వోచర్, క్యాష్ బుక్. పేమెంట్ జరిగితే పేమెంట్ వోచరు, క్యాష్ బుక్. ఒకవేళ చెక్ పేమెంట్ జరిగితే చెక్ రాయాలి, పేమెంట్ వోచర్ రాయాలి, క్యాష్ బుక్ రాయాలి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అయితే సేల్స్ అంటే కస్టమర్కి ఇచ్చిన బిల్ ఉండాలి, దాంతోపాటు ఎక్కడ ఎంటర్ అవ్వాలి? సేల్స్ బుక్లో ఎంటర్ అవ్వాలి. పర్చేజ్ అయితే సప్లయర్ దగ్గర ఉంచుకున్న బిల్ ఉండాలి, సైమల్టేనియస్గా ఎక్కడ ఎంటర్ అవ్వాలి? నెక్స్ట్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి? పర్చేజ్ బుక్ లో. ఇవి ఫిజికల్ గా మెయింటైన్ చేయాల్సిన రికార్డ్స్ ఎవ్రీ ఆర్గనైజేషన్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అంటే ఇంకా అప్పుడు మనకి ట్రాన్సాక్షన్ కేవలం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో ఇప్పుడు మనకి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఏదంటే ఇవే. దీనిలో బేస్ చేసుకొని మనము ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ? టాలీ సాఫ్ట్వేర్. ఇక్కడ కంపెనీ క్రియేట్ చేసి టాలీలో ఎంట్రీస్ వేసి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంట అంటే ఇది డే టు డే జరిగేది. ఇప్పుడు ఈ రోజు 10th వచ్చింది మా వచ్చిన వెంటనే ఏం చేస్తున్నాం? క్యాష్ బుక్ రాసేసాం, రిసిప్ట్ వచ్చారు రాసేసాం. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ ఏం చేయాలి? టాలీలో ఎంటర్ చేయాలి. మళ్ళీ 12th బ్యాంక్ అకౌంట్ లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం. రిసిప్ట్ వచ్చారు ఏం రాయము, క్యాష్ బుక్ లో ఎంటర్ చేసుకున్నాం. కానీ ఇమ్మీడియట్ గా ఎక్కడ రావాలి? టాలీలో రావాలి. అర్థమైంది? Yes, sir.
దాని తర్వాత 13th సిస్టమ్ టేబుల్స్ కొన్నాము, క్యాష్ బుక్ లో రికార్డ్ చేయం, ఎందుకంటే క్రెడిట్ పర్చేజ్ చేసాం కాబట్టి. పర్చేజ్ డే బుక్ లో ఎంటర్ చేసాం. సేమ్ టు సేమ్ వెంటనే ఎక్కడ వెళ్ళాలి, టాలీకి వెళ్ళాలి, 13th ఎంట్రీ రాసుకోవాలి, ఇన్వాయిస్ రైస్ చేయాలి, పర్చేజ్ ఇన్వాయిస్. అర్థమైంది? ఎస్ సార్. అర్థమైందా, కన్ఫ్యూజన్? అర్థమైంది సార్. ఏమో డల్లుగా చెప్తున్నాను. అర్థమైంది సార్. సో ఇప్పుడు టాలీలో ఎంట్రీ ఈ రోజు చూద్దామా, రేపు చూద్దాం? ఈరోజు చెప్పండి సార్. ఈరోజు చెప్పేదే. ఓకే, సో కంపెనీకి వెళ్ళాలి. ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేయాలంటే సో కంపెనీ క్రియేట్. క్రియేట్. సో సింధూర్ ఫర్నిచర్స్ కదా ఎస్ సార్. కంపెనీ నేమ్, ఇక్కడ ఉంటుంది మనకు సింధూర్ ఫర్నిచర్స్. అడ్రస్ షాప్ నంబర్ 10, ఎంటర్. ఎంటర్. ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఎంటర్. పిన్ నంబర్, ఎంటర్. టెలిఫోన్ నంబర్ ఏదో ఒకటి రాస్తారు, మొబైల్ నంబర్ కరెక్ట్ గా రాస్తారు, ఎంటర్. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇక్కడ ఇక్కడ మనకి ఏ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించింది ఇది? 24 సార్. 24. ఏ ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది? ఫైనాన్షియల్ ఇయర్ 1/4/24 తో స్టార్ట్ అయింది అంటే 24-25 సార్. 24-25 ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది. ఎస్ సార్. 24-25 అంతేనా? సార్. సో ఫైనాన్షియల్ ఇయర్ 24-25. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏమడిగాడమ్మా, ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ అన్నాడు కదా. ఎస్ సార్. సో 24-25 ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? స్టార్టింగ్ డేట్ ఏప్రిల్ సార్. 1/4/2024 అంతే కదా. సో 1/4 అంటే ఏ 24 అంతే, ఫుల్ డేట్ వచ్చేస్తుంది. ఇక్కడ బుక్స్ బిగినింగ్ అన్నాడమ్మా. బుక్స్ బిగినింగ్ అంటే నేను ఫస్ట్ లో మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది మామూలు డేట్ వేసుకోండి అన్నాను, కానీ ఈ రోజు వీడు బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశాడంట? 10/4/24. సో కాబట్టి బుక్స్ బిగినింగ్ డేట్ ఇక్కడ వేయాలి. అర్థమవుతుందా? ఎస్ సార్. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అని ఇక్కడ రాసి, మళ్ళీ ఇక్కడ కొంతమంది చాలా మంది ఏం చేస్తుంటారంటే క్లోజింగ్ చేసేస్తారు, అంటే 31st March 2025 అని. అలా వేయకూడదు. సో 10/04/2024 ఎంటర్. ఇది సో ఇక్కడ ఆప్షన్స్ మెయింటైన్ అకౌంట్స్ మాత్రం ఎస్ పెట్టాము, మిగతావన్నీ నో పెట్టమని చెప్పాము. సో ఇక్కడ ఇప్పుడు మనం చేస్తున్న ప్రాబ్లంలో అంటే ఇప్పుడు మన బిజినెస్ లో జిఎస్టి కూడా ఉంది కదా. ఎస్ సార్. సార్. దాంతో పాటు మనం ఓన్లీ గూడ్స్ పర్చేజ్ అంటున్నామా, లేదంటే క్వాంటిటీ రేట్ ప్రకారం ఉందా ఇక్కడ? క్వాంటిటీ రేట్ సో క్వాంటిటీ ఉంది అంటే ఈచ్ వన్ టేబుల్, ఈచ్ వన్ చైర్ అలా ఉందంటే అది క్వాంటిటీ అని అర్థం. అంటే ఈచ్ వన్ టేబుల్, ఒక టేబుల్ వచ్చేసి 1 టేబుల్ ఎట్ 1000 రూపీస్, 1 చైర్ ఎట్ 250 రూపీస్, ఇలా ఉంది కదా. ఇలా ఉంది పర్చేజ్ లో అంటే అది ఇన్వెంటరీ ఇన్వాల్వ్ అయినట్టు. ఇలా ఏం లేదు, గూడ్స్ పర్చేజ్
10,000 అంటే ఇందులో ఇన్వెంటరీ లేనట్టు. సో ఇలా ఉంది అంటే ఇన్వెంటరీ లేదు. ఇలా ఈచ్ వన్ ఒక్కొక్క దానికి ఇంత అని చెప్తే ఇన్వెంటరీ ఉంది. ఇప్పుడు ఈచ్ వన్ టేబుల్ ప్రకారం చెప్పాడా, డైరెక్ట్ గా బల్క్ గా చెప్పాడా? క్వాంటిటీ క్వాంటిటీ ఇచ్చాడు, రేట్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మెయింటైన్ అకౌంట్స్ ఎస్ ఉండాలి. బిల్ వైజ్ బిల్ మాత్రం నో పెట్టేసుకోండి. ఎంటర్ ఎంటర్. ఇది అకౌంటింగ్ కి సంబంధించి. ఇన్వెంటరీ ఉంది కదా, అంటే క్వాంటిటీ రేట్ ఇచ్చాడు కదా, మా క్వాంటిటీ రేట్ ఇచ్చాడు కదా. ఎస్ ఎస్ సో సార్ క్వాంటిటీ రేట్ ఇచ్చాడు కాబట్టి మెయింటైన్ ఇన్వెంటరీ అనే ఆప్షన్ ఎస్ పెట్టాలి. వాడు క్వాంటిటీ రేట్ ఇవ్వలేదు అంటే మనం ప్రీవియస్ గా ఒక 2-3 ప్రాబ్లమ్స్ వేసాం చూడు. ఓన్లీ గూడ్స్ పర్చేస్ 20,000, గూడ్స్ సోల్డ్ 40,000 అని. ఎస్ సార్ అలా ఉంది అంటే ఇన్వెంటరీ లేనట్టు. గూడ్స్ పర్చేస్ ఈచ్ బాక్స్ 10 రూపీస్, 200 బాక్సెస్ పర్చేస్ అలా చెప్పాడు అంటే ఇన్వెంటరీ ఉందని. ఓకే సో ఇప్పుడు మెయింటైన్ ఇన్వెంటరీలో 2 ఆప్షన్స్, ఇంటిగ్రేటెడ్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్, మెయింటైన్ ఇన్వెంటరీ ఆప్షన్, 2 ఎస్ ఉండాలి. ఎంటర్ 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 ఎంటర్. సో జిఎస్టి ఉందా? ఇప్పుడు ఈ ఈ ఈ సింధూర్ ఫర్నిచర్స్ అనే బిజినెస్ కి జిఎస్టి రిజిస్ట్రేషన్ ఉందా? ఎస్ సార్ ఉంది సార్. సో కాబట్టి ఎస్ పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏ డీలర్ అనుకున్నాం? రెగ్యులర్ 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 డీలరే. జిఎస్టి నంబర్ ఉందా? ఇదిగో ఉంది. జిఎస్టి నంబర్ ఉంది కదా ఇక్కడ. ఎస్ సార్. సో జిఎస్టి నంబర్ ఉంది. సో ఎంత? 37 ఏవి డబ్ల్యూ పిబి 82. సో 8431. C1ZA. ఎంటర్ ఎంటర్. మంత్లీ అనుకున్నాం. ఎంటర్. ఇక్కడ ఈ ఇన్వాయిస్ నోనే, ఈ వే బిల్ కూడా నోనే. ఇది కాన్సెప్ట్ మళ్ళీ చెప్పుకుందాం. సో ఈ ఇన్వాయిస్ నో, ఈ వే బిల్. సో సేవ్ చేయడానికి షార్ట్ కట్ కి Ctrl+A. సో మరి 24, 25 ఉండాలి. మా కంపెనీ క్రియేషన్, డేటా క్రియేషన్ అయింది. ఫ్యూచర్స్, మన బిజినెస్ కి కావాల్సిన ఫ్యూచర్స్ ఎస్ఆర్ నో పెట్టేసుకున్నాం. ఇన్వెంటరీ కావాలంటే ఇన్వెంటరీ, జిఎస్టీ కావాలంటే జిఎస్టీ పెట్టాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏమనుకున్నాం? కరెంట్ పీరియడ్. కరెంట్ పీరియడ్ సో కరెంట్ పీరియడ్ ఏది ఉండాలి? 24, 25 ఉండాలి. ఎందుకంటే మన బిజినెస్ స్టార్ట్ అయింది 24, 25, 22, 23 ఉంది. దీన్ని చేంజ్ చేయాలి అంటే ఇలా హ్యాండ్ సింబల్ వచ్చినప్పుడు మౌస్ లో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి A24, M25. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? ఫర్ వోచర్స్కి వెళ్తాం. సో వోచర్స్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? కాంట్రిబ్యూషన్ అంటే క్యాష్ డెబిట్, క్యాపిటల్ క్రెడిట్. క్యాష్ వస్తుందా పోతుందా? వస్తుంది. రిసిప్ట్ స్క్రీన్. కాబట్టి ఇక్కడ మన క్యాష్ బుక్ లో కూడా రిసిప్ట్ సైడ్ రాసాం. జనరల్ గా అయితే ఇది ముందర పెట్టుకొని అకౌంట్స్ చేయకూడదు. ఈ క్యాష్ బుక్ మనం ముందర పెట్టుకొని అకౌంట్స్ చేయాలి. క్యాష్ బుక్, పర్చేజ్ బుక్, సేల్స్ బుక్ ఆ రికార్డ్స్ ముందర పెట్టుకొని ఎంట్రీస్ రాయాలి. సో సో ప్రస్తుతానికి మనం ఈ ప్రాబ్లం తోనే చేద్దాం. ముందుకు కావాలంటే క్యాష్ బుక్ పెట్టుకొని చేద్దాం. సో క్యాష్ డెబిట్, క్యాపిటల్ క్రెడిట్. రిసిప్ట్ స్క్రీన్. క్రెడిట్ ఏమవ్వాలి? క్యాపిటల్. ఉందా ఇక్కడ మన దగ్గర? మరి ఇప్పుడు మాన్యువల్ ప్రొసీజర్ అయిపోయింది, టాలీలోకి వచ్చినాం. సో క్యాపిటల్ లేదు. క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ కి Alt+C. సో క్యాపిటల్. ఎంటర్ ఎంటర్. అండర్ గ్రూప్ ఏంటి? క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్. సేవ్ చేస్తున్నా Ctrl+A. సో ఎంత? 5 lakhs. ఎంటర్. డెబిట్ ఏమవ్వాలి? క్యాష్. ఎంటర్. ఇక్కడ నరేషన్ రాసుకోవచ్చు, బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ అని. ఇన్ కేస్ సార్ మేము మాన్యువల్ రికార్డ్స్ మెయింటైన్ చేయము, దీన్నే మేము రిసిప్ట్ వచ్చర్ గా తీసుకోవచ్చు కదా అనుకుంటే తీసుకోవచ్చు. మా Ctrl+P ప్రివ్యూ చూసుకోండి. ఇదిగో ఇదే రిసిప్ట్ వచ్చర్ అవుతుంది. ఇక్కడ ఇదిగో రిసిప్ట్ వచ్చర్ నంబర్ 1. దేనికోసం వచ్చిందంటే క్యాపిటల్ కోసం వచ్చింది. డేటు ఇవన్నీ వస్తాయి. ఇదిగో పైన రిసిప్ట్ వచ్చారు. ఇక్కడ సిగ్నేచర్ ఇవన్నీ వస్తాయి. ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఇవన్నీ. మేము ఇదే తీసుకుంటాం సార్, ఆ ఫార్మాట్ కంటే ఇదే బాగుందంటే తీసేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎస్కేప్ ఎస్కేప్. సేవ్ చేస్తున్నాం Ctrl+A. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది? మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే క్యాష్ పోతుంది,
ఎక్కడికి బ్యాంక్కి ఎంట్రీ ఏం రాస్తాం ఎస్బీఐ బ్యాంక్ డెబిట్ క్యాష్ క్రెడిట్ స్క్రీన్ ఏది వాడాలి కాంట్రా కాంట్రా క్యాష్ క్రెడిట్ అవ్వాలి ఎంత 15,000 సో 5 లక్షలు ఉన్న క్యాష్ తగ్గిపోతుంది ఇప్పుడు ఎందుకంటే బ్యాంకులో డిపాజిట్ చేయడంలో క్యాష్ వాల్యూ తగ్గిపోయింది సో డెబిట్ ఏమవ్వాలి బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఇక్కడ లేదు క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ కి ఆల్ట్ ప్లస్ ఎస్బీఐ బ్యాంక్ ఎంటర్ ఎంటర్ ఎస్బీఐ బ్యాంక్ అండర్ గ్రూప్ ఏంటి బ్యాంక్ అన్ని బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్. ఎంటర్ సేవ్ ఎంటర్ ఎంటర్ ఒకవేళ ఎంత డిపాజిట్ చేసామో డినామినేషన్ రాసుకుంటాం అవసరం లేదనుకుంటే కంట్రోల్ ఏ మళ్ళీ కంట్రోల్ ఏ ఎంటర్ ఎంటర్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటిమా బాట్ 20 సిస్టమ్ టేబుల్స్ కొన్నాం ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఎక్కడ రాయాలి టాలీలో ఏ స్క్రీన్ లో ఎంటర్ చేయాలి పేమెంటా F9 పర్చేజా పర్చేస్ F9 పర్చేజ్ మీరు పర్చేజ్ బుక్ లో రాశారు ఫిజికల్ రిజిస్టర్స్ అంటే ఇక్కడ F9 పర్చేజ్ క్యాష్ బుక్ లో పేమెంట్ సైడ్ రాశారంటే ఇక్కడ పేమెంట్ క్యాష్ బుక్ లో రిసిప్ట్ సైడ్ రాశారంటే ఇక్కడ రిసిప్ట్ సో ఇప్పుడు పర్చేజ్ సైడ్ రాశారు కాబట్టి సో పర్చేజ్కి వెళ్తున్నా ఇది కొంచెం కొత్తగా ఉంటుంది మీకు F9 పర్చేజ్కి వచ్చినప్పుడు ప్రీవియస్ గా ఏం చెప్పాను చేంజ్ మోడ్ లోకి వెళ్ళి యాజ్ ఓచర్ అని చెప్పాం అంటే అప్పుడు ఐటమ్ వైజ్ గా లేదు కదా ఎన్ని టేబుల్స్ ఎంత రేట్ అనేది లేదు కదా ఎస్ సార్. ఇప్పుడు ఈ ప్రాబ్లం లో ఉంది కదా కాబట్టి ఐటమ్ ఇన్వాయిస్ ఉంచనివ్వండి సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ అన్నాడు ఇన్వాయిస్ నంబర్ అంటే అతడు మనకి ఇచ్చిన బిల్ ఉంటది కదా ఇప్పుడు మనం పర్చేజా సేల్స్ అమ్మా వేసేది పర్చేస్. సో పర్చేజ్ చేసినప్పుడు ఫర్నిచర్ దగ్గర నుంచి కదా మనం కొన్నింది టేబుల్స్ ఎస్ సార్. ఆ టేబుల్స్ కొన్నాం కాబట్టి ఆ టేబుల్స్ కొన్నప్పుడు మనకు బిల్ ఇస్తాడు కదా ఆ బిల్లులో ఉండే నంబరే ఇది 1567 అది ఎక్కడ ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ 1567 ఎంటర్ ఎంటర్ పార్టీ ఎవరి దగ్గర నుంచి కొంటున్నామా ఇప్పుడు మనం సో ఫర్నిచర్స్ ఉందా ఇక్కడ లేదు క్రియేట్ చేయడానికి ఆల్ట్ సి ఫర్నిచర్స్ ఎంటర్ ఎంటర్ అండర్ గ్రూప్ ఏంటి మా ప్రోడక్ట్స్ కొన్నాం ఇంకా పే చేయలేదు కాబట్టి సన్రీ క్రెడిటార్ ఎంటర్ సేవ్ చేస్తున్నా మళ్ళీ సేవ్ మళ్ళీ సేవ్ సో పర్చేజ్ లెడ్జర్ ఏంటిమా పర్చేజ్ లెడ్జర్ ఇక్కడ ఉందా లేదు క్రియేట్ చేస్తున్నాం ఆల్ట్ సి పర్చేజ్ ఐఫోన్ టేబుల్స్ అని పెట్టుకోండి ఏవేవి ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది మనకి ఎంటర్ ఎంటర్ పర్చేజ్ అండర్ గ్రూప్ ఏంటిమా పర్చేజ్ అకౌంట్స్ సేవ్ ఇక్కడ ఐటమ్ వైజ్ వచ్చింది ఏ ఐటమ్ ఇప్పుడు మనం కొనేది సిస్టమ్ టేబుల్స్ కదా సిస్టమ్ టేబుల్స్ ఇక్కడ స్పేస్ బార్ నొక్కుతున్నా ఇక్కడ స్టాక్ ఐటమ్ వచ్చింది సిస్టమ్ టేబుల్స్ అనే స్టాక్ ఐటమ్ ఉందా క్రియేట్ చేయాలి ఆల్ట్ సి ఇది ఏ స్క్రీన్ ఇది ఏ స్క్రీను స్టాక్ ఐటమ్ లెడ్జర్ కాదు ఇది స్టాక్ ఐటమ్ అంటే మనం కొన్న వాటిలో పర్చేజ్ లెడ్జర్ కింద ఏమేం కొంటున్నాం అనేది సబ్ కేటగిరీ అర్థమైందా పర్చేజ్ అనేది కొన్నాం పర్చేజ్ లెడ్జర్ ఆ లెడ్జర్ లో ఏ స్టాక్స్ కొంటున్నాం అనేది సో సిస్టమ్ టేబుల్ ఎంటర్ ఎంటర్ ఇక్కడ ప్రైమరీ అనేది మళ్ళీ చెప్తాను ఎంటర్ ఈ సిస్టమ్ టేబుల్ ఎలా నంబర్స్ ప్రకారం మెజర్ చేస్తామా క్వాంటిటీనా అంటే కేజీసా లీటర్లా టన్నులా పీసెసా క్వాంటిటీ. అదే క్వాంటిటీ ఎలామా అంటే 20 టేబుల్ 20 నంబర్ల టేబుల్ అంటామా 20 కేజీల టేబుల్ అంటామా 20 లీటర్ల Numbers, టేబుల్ sir. నంబర్స్ సో నంబర్స్ అనే యూనిట్ కోడ్ ఇక్కడ ఉందా నో సార్. క్రియేట్ చేయాలి ఆల్ట్ సి NOS నంబర్స్ ఎంటర్ ఎంటర్ ఇక్కడ కూడా NOS సో నంబర్స్ కి కోడ్ ఏంటి అంటే NOS అర్థమైంది ఎంటర్ 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 ఇక్కడ ఈ సిస్టమ్ టేబుల్ కి జిఎస్టీ అప్లికబిలిటీ ఉందా లేదమ్మా ఉంది సార్ 12%. సో కాబట్టి జిఎస్టీ అప్లికబుల్ ఏమవ్వాలి అప్లికబుల్ ఉండాలి సో ఎంటర్ చేస్తున్నా ఇక్కడ హెచ్ఎస్ఎన్ నంబర్ అవన్నీ వస్తాయి ముందు ముందు చూద్దాం ఇప్పుడు ఏమొద్దు ఎంటర్ చేసుకో ఇక్కడ జిఎస్టీ రేట్ అడిగాడు కదా ఇక్కడ యాజ్ పర్ కంపెనీ స్టాక్ గ్రూప్ కాకుండా సెకండ్ ఆప్షన్ తీసుకోండి స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్
ఎంటర్ చేసేసి ట్యాక్సిబుల్ కూడా ఎగ్జెంప్టెడ్ కూడా, మరి టేబుల్ అనేది ట్యాక్సిబుల్ ఎగ్జెంప్టెడా? ట్యాక్సబుల్ సార్. సో ట్యాక్సిబుల్ ఎంటర్. ఎంత పర్సెంటేజ్ అంట? 12%. 12 ఇక్కడ ఇస్తే 6 అదే తీసేసుకుంటుంది. 6%, 6% అదే తీసేసుకుంటుంది. ఎంటర్ 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 ఎంటర్. సో ఎంతమ్మా క్వాంటిటీ? ఎన్ని కొంటున్నాం? 20. 20. ఈచ్ వన్ ఎంతమ్మా? 1000. సో ఈచ్ వన్ ఎంత? 1000. ఎంటర్. సో ఆటోమేటిక్గా 20,000 పడింది. క్లియరా? ఎస్ ఎస్ సార్. సార్. నెక్స్ట్ ఇదే రోజున మనం ఇంకా మిగతావి ఏమైనా కొన్నామా? కొన్నా లేదు సార్. కొన్నాం సార్. ఎప్పుడు? మెట్రో చైర్స్ అది ఏ 13. డేట్ మా? నెక్స్ట్ డేట్ కదా. మరి 13th ఇప్పుడు ఇదే డేట్ నా? అంటే ఇది సపరేట్ ఇది సపరేట్ కదమ్మా. డేట్ Yes, ఒకటే sir. ఉండొచ్చు, ఓచర్ సపరేట్ కదా. ఎస్ సార్. ఒకే పర్సన్ దగ్గర కొనలేదు కదమ్మా, డిఫరెంట్ పర్సన్ కదా. ఎస్ సార్. ఇప్పుడు ఒకే పర్సన్ దగ్గర కొన్నా ఒకే దాంట్లో బిల్ వేసాడంటే ఓకేమా, అర్థమవుతుంది. సార్ డేట్ సేమ్ ఉన్నా పర్సన్స్ డిఫరెంట్ ఉంటే మళ్ళీ డిఫరెంట్ క్రియేట్ చేయాలి. డిఫరెంట్ క్రియేట్ చేయాలి. డేట్ సేమ్ ఉండి పర్సన్ సేమ్ ఉండి 2 బిల్స్ ఇచ్చాడనుకో, అంటే టేబుల్స్ కి సపరేట్ బిల్లు, చైర్స్ కి సపరేట్ బిల్ ఇచ్చాడనుకో, 2 సపరేట్ అయ్యాలి. ఓకే సార్. లేదు టేబుల్స్ చైర్స్ కలిపి ఒకే దాంట్లో బిల్లులో ఇచ్చాడు అంటే ఒకే బిల్ వేస్తాం. అప్పుడు ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేసేవాళ్ళం కింద చైర్స్ అని, అర్థమవుతుంది. ఎస్ సార్. టేబుల్స్ చైర్స్ 2 ఒకే దాంట్లో ఇచ్చాడంటే ఒకే దాంట్లో ఇస్తాం. ఒకే పర్సన్ అంటే ఫర్నిచర్ దగ్గరనే 13th తేదీనే చైర్స్ కూడా కొన్నాం అనుకుందాం. చైర్స్ కి సపరేట్ బిల్లు, టేబుల్స్ కి సపరేట్ బిల్ వేస్తే 2 ఓచర్స్ ఎంటర్ చేయాలి. క్లియరా? ఎస్ సార్. ఎస్ సార్. సో ఇక్కడ ఇంకా ఏ ఐటమ్ లేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ వెళ్ళాలి అంటే ఎంటర్. ఇప్పుడు దీనికి జిఎస్టీ యాడ్ అవ్వాలి కదమ్మా. ఎస్ సార్. ఇప్పుడు ఇన్పుట్ జిఎస్టీనా అవుట్పుట్ జిఎస్టీనా? ఇన్పుట్ జిఎస్టీ సార్. సో ఇన్పుట్ జిఎస్టీ లెడ్జర్ ఉందా మన దగ్గర? నో సార్. క్రియేట్ చేయాలి. ఆల్ట్ సి ఇన్పుట్ సిజిఎస్టీ. సో ఎంటర్. మరి దీనికి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోండి, నేను చెప్తా కరెంట్ అసెట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కి డిఫరెన్స్ ఏంటని. సో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఎంటర్. ఇప్పుడు అదర్స్ బదులుగా ఏం రావాలి? జిఎస్టీ. జిఎస్టీ. ఏ జిఎస్టీ తీసుకుంటున్నాం? ఇన్పుట్ సిజిఎస్టీ ఎంటర్ చేసాం. ఇక్కడ పర్సంటేజ్ ఏమి ఉండకూడదు, 0నే ఉండాలి. సేవ్. ఆటోమేటిక్గా జిఎస్టీ క్యాలిక్యులేట్ అయింది మా. 10,000 అదేదమ్మా 10,000 మీద 20,000 మీద 6% ఎంత వచ్చింది మా? 1200. మా 20,000 కదా, 20,000 మీద కదా 6%, 12% జిఎస్టీ అంటే 6% సిజిఎస్టీ, 6% ఎస్జిఎస్టీ కదా. ఎస్ సార్. Yes, sir. 20,000 మీద 6% అంటే 1200. ఇది మనం ఏం ఎంటర్ చేయలేదు, జిఎస్టీ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అయింది. ఎలా క్యాలిక్యులేట్ అయిందంటే ఇక్కడ సిస్టమ్ టేబుల్ దగ్గర ఇక్కడ మనం జిఎస్టీ రేట్ ఇచ్చాం కదా, సార్. Yes, sir. 12%. ఆ జిఎస్టీ రేట్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ గా క్యాలిక్యులేషన్ తీసుకుంది. ఇప్పుడు ఈ సిజిఎస్టీతో పాటు ఇంకోటి ఏది ఉండాలి? ఎస్జిఎస్టీ. ఎస్జిఎస్టీ. ఆల్ట్ సి ఇన్పుట్ ఎస్జిఎస్టీ ఎంటర్. ఇది కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. అదర్స్ కి బదులుగా జిఎస్టీ ఎంటర్. అయితే ఇక్కడ ఏంటంటే ఎస్జిఎస్టీ ఎంటర్. సేవ్ చేస్తున్న కంట్రోల్ ఏ. సో టోటల్ గా మనం సిస్టమ్స్ టేబుల్స్ వాల్యూ ఎంత? 20,000. సిజిఎస్టీ 1200, ఎస్జిఎస్టీ 1200. టోటల్ గా పే చేయాల్సింది ఎంత? 22,400. ఇక్కడ కూడా అదే రాసామా పర్చేస్ డే బుక్ లో? $22,400 అంతేనా? ఎస్ సార్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎంటర్. కంట్రోల్ పి కొడుతున్నాం. కంట్రోల్ పి ప్రివ్యూ చూద్దాం. ఇదేనా బిల్లు?
ఇంతే కదమ్మా. ఎస్ సార్. సో మీరు బయటికి వెళ్తే చేయాల్సిన అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ వర్క్ లో సేల్స్ ఇన్వాయిస్, పర్చేజ్ ఇన్వాయిస్ ఇదే. దీంతో పాటు ఫిజికల్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇంతే, ఇంకా వర్క్ ఏమి ఉండదు. సో మీకు కొంచెం లెంతీగా అనిపించిన స్టార్టింగ్ కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. సో ఈజీనే. ఇది పర్చేజ్ ఇన్వాయిస్. ఇలాంటి బిల్స్ మనకి ఇస్తారు. ఈ బిల్లుని తీసుకొని మనం పర్చేజ్ రిజిస్టర్లో అయితే పర్చేజ్ రిజిస్టర్, క్యాష్ బుక్ అయితే క్యాష్ బుక్ లో ఎంటర్ చేయాలి. ఇది మనది సింధూర్ ఫర్నిచర్, మన బిజినెస్ ఇది. ఎవరికి సేల్ చేసావు? సప్లయర్ ఎవరు ఇక్కడ? ఎంఎం ఫర్నిచర్. సిస్టమ్ టేబుల్ 20, ఈచ్ వన్ 10, ఇన్పుట్ సిజిఎస్టి, టోటల్ గా 22,400. క్లియరా? Yes, sir. సో సేవ్. ఇది ఇంతేమక్క. నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం ఒకసారి. ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్గా ఏంటంటే మీరు చూడడానికి కూడా బాగుంటుంది. మా డౌట్స్ No, sir. Sir, నెక్స్ట్ create company అప్పుడు books beginning from 10/4/24 తీసుకోలేదు కదా సార్? తీసుకోలేదా? ఎస్ సార్. నేను ఒకసారి చెక్ చేస్తాను, చూద్దాం. ఓకే సార్. ఓకే.